భీమేశ్వర స్వామి ఆలయం. ఓం నమ శివాయ. ఇది భక్తి, చరిత్ర, శిల్పకళ, శివుని మహిమల చారిత్రక స్థలం. సామర్లకోటలో ఉన్న భీమేశ్వర స్వామి ఆలయం గురించి మీరు తెలుసుకుంటున్న ఈ క్షణం మిమ్మల్ని శివభక్తి లోకానికి తీసుకెళ్తుంది. ఈ ఆలయం పంచారామాల్లో ఒకటి, కానీ ఇందులో దాగిన కథలు, నిర్మాణ కళ, గర్భగుడి విశేషాలు తెలుసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు. హాయ్ అండి, నా పేరు లక్ష్మి. మీరు చూస్తున్నది మిడిల్ క్లాస్ 1976. భారతదేశంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి, కానీ పంచారామ క్షేత్రాలు 5 మాత్రమే. ఇవి భీమేశ్వరుడికి అంకితంగా ఉంటాయి. ఈ 5 ఆలయాల్లో సామర్లకోటలో ఉన్న ఈ ఆలయాన్ని కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయం అంటారు. ఇది ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో సామర్లకోట పట్టణంలో ఉంది. ఇది చాళుక్యుల కాలంలో 9వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇది చాలా ప్రత్యేకమైన ఆలయం, ఎందుకంటే ఇక్కడ శివలింగాన్ని కుమారరాముడు అనే రాజకుమారుడు ప్రతిష్ఠించాడు. ఆ కుమారరాముడు రాజరాజ నరేంద్ర అనే రాజుకి కుమారుడు. అతను ధైర్యవంతుడు, భక్తి శ్రద్ధ కలవాడు. అతను తాను ఏం చేశాడో తెలుసా? పాపాన్ని నాశనం చేసే శక్తి కలిగిన ఈ భీమేశ్వర లింగాన్ని అస్త్రాలతో ధ్వంసం చేయాలని ప్రయత్నించిన దుర్మార్గులను ఎదుర్కొని తన జీవితం త్యాగం చేశాడు. ఆ త్యాగానికి గుర్తుగా భీమేశ్వరుడు ఆయన పేరు మీదే పూజలు అందుకుంటున్నాడు. అందుకే కుమారరామ భీమేశ్వర స్వామి అని అంటారు ఈ స్వామిని. ఈ ఆలయ నిర్మాణం ఎంతో అద్భుతంగా ఉంటుంది. గర్భగుడి 2 అంతస్తులతో నిర్మించబడింది. ఇదొక అరుదైన శిల్పకళా రూపం. శివలింగం అతి ఎత్తుగా ఉంటుంది. ఈ స్వామిని 2 అంతస్తుల నుంచి దర్శించుకోగలుగుతారు. మీరు ముందుగా ఒక అంతస్తు నుండి లింగాన్ని చూస్తే మరో అంతస్తు నుంచి కూడా పూజలు జరుగుతాయి. ఆలయ శిల్పాలు చాళుక్యుల శిల్పకళకు అద్దం పడతాయి. శివునితో పాటు ఇక్కడ బాలా త్రిపుర సుందరీదేవి కూడా పూజింపబడుతుంది. ఆమె పార్వతీదేవి అవతారమే. ఈ ఆలయం మొత్తం శివతత్వంతో నిండిపోయి ఉంటుంది. చుట్టూ చెరువు, బహుళ మండపాలు, శివగణాలు, గోపురాల నక్షత్ర మాదిరి నిర్మాణం. ఇది చూస్తే మనసు శాంతిగా మారిపోతుంది. పురాణాల ప్రకారం ఒకప్పుడు త్రిపురాసురులు అనే రాక్షసులు భూమిని హింసించారు. వాళ్ళ నుంచి లోకాన్ని రక్షించేందుకు శివుడు త్రిపురాంతక రూపంలో అవతరించాడు. ఆ సమయంలో ఏర్పడిన లింగాల్లో ఇది కూడా ఒకటి అంటారు. ఈ ఆలయ దర్శనంతో పాపాలు నశిస్తాయని, కుటుంబం కాపాడబడుతుందని, సంతానం కలుగుతుందని భక్తులకి ప్రగాఢ నమ్మకం. ఇక్కడ శివరాత్రి వేళ భక్తులు వేలాది సంఖ్యలో వచ్చి జాగారం చేస్తారు. సామర్లకోట భీమేశ్వర ఆలయం నమ్మకానికి నిలయంగా నిలుస్తుంది. ఇది చూడడం అంటే చరిత్రను, భక్తిని, త్యాగాన్ని ఒకేసారి చూసినట్టే. ఈ ఆలయాన్ని సందర్శించండి. ఒక్కసారి శివుని అనుగ్రహం పొందండి. మీ జీవితం శివతత్వంతో నిండిపోతుంది. కార్తీక మాసంలో పంచారామాల్ని భక్తులు విరివిగా దర్శిస్తారు. పంచారామాలు అంటే భూమిపై భక్తుల కోరికలు, పాపాల పునీతీకరణకు అవతరించిన భీమేశ్వరుని 5 రూపాలు. అమరారామం, దక్షారామం, సోమారామం, ద్రాక్షారామం. ఇప్పుడు మీరు చూస్తున్నది సామర్లకోట కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం ఒక అద్భుత ఆధ్యాత్మిక మణి. శివుడు ఇక్కడ శాంతి స్వరూపంగా వెలిసిన చోటు. ఇది ఒక ప్రాంగణం కాదు, ఇది మన మనసుని శివుని చెంతకి చేర్చే మార్గం. ఇక్కడికి వచ్చి భక్తిగా ఓం నమ శివాయ అని ఒక్కసారి మంత్రం జపిస్తే శివుడు మన జీవితం మొత్తం మారుస్తాడన్న నమ్మకం ఉంది. మీరు ఒక్కసారి ఈ క్షేత్రాన్ని దర్శించిన తర్వాత శివుడు మీ హృదయంలో శాశ్వతంగా నివసిస్తాడు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ఈ క్షేత్రాన్ని ఒకసారి దర్శించండి. ఆ స్వామి కృపకి పాత్రులు కండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.